సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవాది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి దేవాది దేవునికి వందనాలు. ప్రియులారా, దేవుడు మనల్ని యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుణ్ణి ఆరాధించగలిగిన, సేవించగలిగిన ఆరోగ్యాన్ని ప్రభువు మనకు దయచేశాడు. దేవునికి వందనాలు, స్తోత్రం. ఇప్పటి వరకు మనము కొన్ని ప్రత్యేక పండుగలు, కార్యక్రమాలు, సందర్భాలు, వాటిని గుండా మనము స్టడీ చేస్తూ వస్తున్నాము. లెంట్ సీజన్ అని, గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ అని, ఇవన్నీ కూడా ముగించబడ్డాయి. ఈ కాలంలో ఇంకా కొంత దగ్గరగా సీరియస్గా మనము వాక్యాన్ని ధ్యానించుటకు మరియు సహవాసములలో కూడా, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సహవాసములలో కూడా పలుమారు అనేక గుంపులతో కలుసుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేశాడు. వాటన్నిటిని బట్టి దేవాదేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. ఇట్టి గొప్ప అవకాశాలను ప్రభువు మనకు దయచేస్తూ ఉన్నాడు. తిరిగి మనము ఇంతకు మునుపు మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ మనము తిరిగి మన యొక్క ధ్యానాలను మనం కంటిన్యూ చేద్దాము. కనాను యాత్ర అనుభవాల నుండి కొన్ని పాఠాలను మనము నేర్చుకుంటున్నాం. పాత నిబంధనలో ఇశ్రాయేలీల యొక్క కనాను యాత్ర అనుభవాలు అవి మనకు వృత్తాంతములుగా, అంత్యదినములలో ప్రస్తుతము జీవిస్తున్నటువంటి మనకు అవి మనకు బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడెను అన్న మాట ఉంటది. దాంతోపాటు పాత నిబంధనలు ఉన్నటువంటి సమాచారము ప్రవచనాత్మక సందేశాలు క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. కనుక ఆ అక్షరాల వెనుక, ఆ శరీర సంబంధమైన వ్యక్తుల వెనుక, సంఘటనల వెనుక ఆత్మ సంబంధమైనటువంటివి దాగి ఉన్నాయి. వాటిని మనము అర్థం చేసుకొని దానిలో ఉన్నటువంటి సారాన్ని మనము అనుభవిస్తూ, మరియు ప్రస్తుతము కూడా భూమి మీద ఇశ్రాయేలు ఉన్నారు, వారికి కూడా ఇట్టి ఆత్మీయ విషయాలను, ప్రవచనాత్మక విషయాలను వారికి సువార్తగా ప్రకటించే భారము మన మీద ఉన్నది. మనం వెళ్ళి వాళ్ళకి ప్రకటించకపోయినప్పటికీ వారి కొరకు ప్రార్థన చేయుట, వారికి దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించే భారం కలిగినటువంటి సేవకులను దేవుడు లేపుతున్నాడు. అనేకులు కూడా వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనము కనాను యాత్ర అనుభవాలలో నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వాక్యము. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వాక్యం. దీనికంటే ముందు ఈరోజు ఆ వాక్యాన్ని బట్టి ఆదికాండము 38వ అధ్యాయము వాక్యాన్ని బట్టి చదివినటువంటి వారిని బట్టి, ప్రార్థించినటువంటి వారిని బట్టి, మరలా ప్రార్థన చేసినటువంటి వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను నిజంగా. ఎందుకంటే ఆ చదువుతున్నప్పుడు మన మనసు దాని మీద ఉండేటట్లు అంత నిదానంగా, స్పష్టంగా చదివిన వారిని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థిస్తున్నప్పుడు కూడా కొన్ని కొత్త విషయాలు, అందుకని ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఏకీభవించుట ద్వారా దేవుడు మనకు కొత్త విషయాలు బయలుపరుస్తాడు. ఒక్కొక్కసారి వాక్యం చదివినప్పుడు మనకు అర్థం కాకపోయినా ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యము ఆధారం చేసుకొని దానిలో కొత్త విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. తామారు గురించి, ఆమె వేశ్యగా ఉండడానికి ఇష్టపడలేదు,
ఆమె నీతిమంతురాలు అన్న పదాలు మనకు ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు అవి మనకు దొరికాయి. దేవునికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. కేవలము మనము శరీర సంబంధమైనటువంటి సంఘటనల వైపే మన మనసు వెళ్తుంటది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము ద్వారా మనము వాటిలో ఉన్నటువంటి గూఢార్థాలను మనం గ్రహించవచ్చును. దేవునికి వందనాలు. మరియు ప్రార్థించినటువంటి వారు చాలా స్పష్టంగా కాన్షియస్‌తో ప్రార్థన చేయుట అది ఎంతో అప్పీలింగ్‌గా ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి గుంపును బట్టి దేవునికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మనము ధ్యానం చేసేటటువంటి అంశము స్వకీయ సంపాద్యము. యు ఆర్ మై ట్రెజర్. యు ఆర్ మై ట్రెజర్. అంటే నేను సంపాదించినటువంటి ఆస్తి. శారీరకంగా ఎవరైనా నన్ను అడుగుతున్నారు, మీకెంత ఆస్తి ఉంది అని. నేను చెప్పాను, మాకు ఒక చిన్న ఇల్లు ఉంది. ఇంకంతే. కొంతమంది ఇంకా మాకు 2, 3 ఇండ్లున్నాయి, లేకపోతే కొన్ని పొలాలున్నాయి, లేకపోతే కొన్ని డబ్బుంది అని మనము చెప్తూ ఉంటాము. దాంట్లో ఏమీ తప్పు లేదు. అయితే ఇప్పుడు దేవుణ్ణి అడిగితే నీ దగ్గర ఎంత ఆస్తి ఉంది? నీ దగ్గర ఏ ఆస్తి ఉంది? ఏ రకమైనటువంటి ఆస్తులు కూడగట్టుకున్నావు నువ్వు? అయితే ఆయన ఏం చేస్తాడంటే మనుషులను తన పిల్లలను చూపిస్తాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. ఎటువంటి పిల్లలో మనము ఇక్కడనే చూస్తున్నాము. నా మాట విని, నా మాట శ్రద్ధగా విని, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. సరే, అది తర్వాత విషయం. మనం నడిచేటటువంటిది. ఇప్పుడు దేవుని వైపు నుండి ఆలోచిస్తే దేవునికి స్వకీయ సంపాద్యము, దేవుని యొక్క ఆస్తి. అప్పుడప్పుడు మనం కూడా నా పిల్లలే నాకు ఆస్తి అంటుంటారు. హల్లెలూయా. నా పిల్లలకు మంచి చదువు, లేకపోతే ఉద్యోగాలు, మంచి గుణము, ఆత్మీయత దేవుడు మా పిల్లలకిచ్చాడు. అదే నాకు నా ఆస్తి. పిల్లల్ని చూపించి మనం ఆస్తిగా మనం భావిస్తూ ఉంటాం. అయితే దేవునికి ఉన్నటువంటి స్వకీయ సంపాద్యము. ఇప్పుడు మనము మన దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనము నేర్చుకుంటున్నాము. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే మాట 7వ అధ్యాయములో 6వ వాక్యములో, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. ఇక్కడ 3 మాటలు. ప్రతిష్ఠిత జనము నంబర్ 1. నంబర్ 2, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికంటే. ఆ స్పెషల్ చూడండి. ఇప్పుడు మనము ఉదాహరణకు ఈ ఊర్లో నా దగ్గర ఉన్నంత ఆస్తి ఎవ్వరికి లేదు అని నాలో అది నిజమైతే నా మనసు ఎట్లా ఉంటది? ఒక మహిమ, ఒక గౌరవము. నేను వీధిలో నడుస్తుంటే, అబ్బా! మా ఊర్లో ఈయన కంటే ధనవంతుడు, ఈమె కంటే ధనవంతురాలు లేరు అంటే ఒక రకమైనటువంటి గౌరవము, ఒక మహిమ. ఇవి దేవునికి ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరిలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి జనము. నంబర్ 2. నంబర్ 3, స్వకీయ జనముగా ఏర్పరుచుకొని నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. హల్లెలూయా.
ఇవన్నీ మనం వింటున్నప్పుడు మన దేవుని యొక్క గొప్పతనము, మన దేవుని యొక్క ప్రేమ, మన దేవుని యొక్క విశిష్టత, నా జనము, నా ప్రతిష్ఠిత జనము, నాకు స్వకీయ సంపాద్యము, దీస్ ఆర్ మై ట్రెజర్స్. దేన్ని బట్టి దిస్ ఈజ్ మై ట్రెజర్? మనకందరికి తెలుసు దేవుడు ఆ 1వ అధ్యాయము 26వ వచనంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు అనేక సంవత్సరాల కిందట చాలా బలముగా మాట్లాడాడు. నా జీవితం ఇక్కడ నాకు కనపడింది. 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకొనున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా! ఇది ఆయన ఆస్తి. వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, అంటే మనమే, నేనే. మనుషులను చూచినప్పుడు అరే వీళ్ళు నన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నా బంధువులు నన్ను వదిలివేశారు. నా స్నేహితులకు నేనంటే ఇష్టం లేదు అన్న అనుభవము నాదే, నీది కూడా. తెలివి నాకంత వెర్రిగా ఉన్నాను నేను ఒకప్పుడు. ఇదిగో ఇప్పుడు ఈ దేవుడు ఎంత మంచి దేవుడు. నన్ను తనకు ఆస్తిగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా! ఇదొక విచిత్రం. లోకంలో నిన్ను ఎవరైనా తీసుకోవాలనుకుంటే నీ దగ్గర కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. కానీ ఇక్కడ అంత నెగెటివ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారిని ఎన్నుకోవడం అంటే అది లోకం జ్ఞానమునకు అర్థం గాదు. అందుకనే మనం గూడా ప్రత్యేకం. హల్లెలూయా! మనం గూడా ప్రత్యేకత. ఇదిగో పలానా దేవుని దగ్గరికి పోవాలంటే ఇవి ఉంటాయి. అది చాలా పెద్ద దేవుడు. ఆ పెద్ద దేవుని దగ్గరికి పోవాలంటే ఇన్ని అర్హతలుండాలి. అది అందరికి పోనీకి లేదు. అక్కడికి పోవాలంటే ఈ అర్హతలుండాలి. ఈ వంశంలో పుట్టాలి. ఈ ఈ ఈ జెండర్‌లో ఉండాలి. లేకపోతే ఇంత ఆస్తి ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. కానీ మన యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన స్వకీయ సంపాద్యము మనల్ని ఆయన ఎన్నుకొనుట, ఏర్పాటు చేసుకొనుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మొదటి కొరింథీ 6వ అధ్యాయములో 19, 20వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. మీరు మీ సొత్తు కాదు. మనము దేవుని సొత్తు. మనము దేవుని యొక్క సంపాద్యము. మనము దేవునికి ప్రతిష్ఠిత జనము. మొత్తానికి దేవుడు ఏం కావాలనుకుంటున్నాడు తనకు? అంటే నాకు ఆస్తి కావాలంటాడు. ఏం ఆస్తి కావాలి నీకు అంటే, ఇదిగో వీళ్ళు నాకు కావాలి. వాళ్ళ కొరకు వాళ్ళని సంపాదించుటయే నా ఆస్తి. నా స్వకీయ సంపాద్యము. యేసుక్రీస్తు గూడా ఆయన మొత్తానికి యేసయ్య నువ్వు ఏం సాధించినావు? 33.5 సంవత్సరాలు ఉన్నావు ఇక్కడ. ఏం సంపాదించిపోయినావు అది చెప్పు ఫస్ట్ నాకు. ఇన్ని సంవత్సరాలు బ్రతికినవు. ఏం సంపాదించిపోయినావు? మనం మానవ రీతిగా మనము తల్లిదండ్రుల గురించి, మన తాతల నుంచి మనము మాట్లాడుకుంటూ ఉంటే, ఏం సంపాదించిపోయాడు మీ ఆయన, మీ తండ్రి, లేతే మీ తాత, మీ అమ్మమ్మ? అంటే ఇదిగో వాళ్ళు కట్టించినటువంటిదే, వాళ్ళు సంపాదించినటువంటిదే అని మనం చూపిస్తూ ఉంటాం.
అయితే 17వ అధ్యాయములో యోహాను సువార్త 6వ వచనములో యేసుక్రీస్తు సంపాదించింది 17:6 యోహాను సువార్త. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. లోకములో నుండి కొంతమందిని నువ్వు నాకు అనుగ్రహించితివి. వాళ్ళు నీ వారై ఉన్నారు. వారు వాక్యమును గైకొని ఉన్నారు. నీ మహిమను నేను వారికి బయలుపరచితిని. అంటే వీళ్ళందరూ మనోళ్ళే అన్నట్టు. ఇక ఈ 17వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే వీళ్ళందరూ మన స్వకీయ సంపాద్యమే, మనం సంపాదించింది. ఆ ప్రకటన 5, 9, 10లో కూడా మనం చూస్తున్నాం. ప్రతి భాషలో, ప్రతి వంశములో, ప్రతి జనములో నుండి, ప్రతి గోత్రంలో నుండి మనుష్యులను కొని చూడండి, కొనడం. భూములు కొంటాం కదా ఆస్తి కొరకు. అట్లే యేసయ్య కొంటున్నాడు. ఎట్లా కొంటున్నాడు? రక్తం ఇచ్చి కొనుట. హల్లెలూయా! ఇది దేవుని గొప్పతనము. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని యొక్క ఆస్తి. దేవునికి ఏమి ఆస్తి ఉంది? ఎంత ఆస్తి ఉంది? మనం దేవుని ఆస్తిని ఇంకొక కోణంలో చూస్తే పరలోకంలో బంగారు వీధులుంటాయంట, భవనాలుంటాయంట. ఆ! నూతన యెరూషలేము పట్టణము అబ్బా! ఎంత 12 గుమ్మాలతో ఎట్లా కట్టబడింది? ఎటువంటి పునాదులతో అది వేయబడింది? అది ఎంత గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి నువ్వు అవన్నీ ఒకవైపు పెట్టినా, దేవుడు ఎప్పుడు కూడా తన మనస్సు, తన ఆస్తి, తన మహిమ, తన గౌరవము అంతా కూడా తన ప్రజలను చూపించుటయే. ఇదిగో వీళ్ళందరూ నా స్వకీయ సంపాద్యం. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయములో అయ్యా మీరెవరు ఫస్టు అంటే చూడండి ఎంత నాకు మంచిగా అనిపిస్తదో ఆ మాట. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో 40, 45, 46 వచనాలు నేను చదువుతున్నాను. అంటే మనం క్రీస్తు దగ్గరికి రాకముందు పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ అక్క చెల్లెండ్రతో నువ్వు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి ఆమోరీయుడు. మన తల్లిదండ్రులు అన్యులు. ఆ! నీ ఎడమ ప్రక్కన నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు, నీ కుడి ప్రక్కన నివసించు సొదొమయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు. షోమ్రోను, సొదొమ వీళ్ళతో ఒకప్పుడు మన సహవాసాలు. మనం గాకపోయినా మన తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళకి పోయినా వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు. ఒకప్పుడు అన్యులము. కానీ ఇదిగో అక్కడి నుండి అంత భయంకరమైనటువంటి చీకటి ప్రాంతాల నుండి దేవుడు మనల్ని తన స్వకీయ సంపాద్యముగా చేశాడు. హల్లెలూయా! మీరు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. దేవుని ఆస్తి చూడండి. దేవుని ఆస్తి. ఈరోజు మన పాఠం అంతా ఒకటేందంటే మనం చేయవలసింది ఏం లేదు ఈరోజు పాఠము. ఆయన చేసిన దాన్ని గుర్తు పెట్టుకొనుట, గుర్తు చేసుకొనుట, ఆయన ప్రేమను, దీర్ఘశాంతాన్ని, ఆయన ఎన్నుకునేటటువంటి విధానమును గుర్తు చేసుకొనుట, దాన్ని బట్టి మనం హృదయంలో సంతోషించుట, ఇదే విషయాన్ని ఇతరులకు చెప్పుట. ఇంగంతే. మనకెప్పుడైనా సంతోషం ఒకటి మంచి మొన్న ఎవరో జెప్తున్నారు. అంటే మనకు చిట్కాలంటారు జూడండి. చిట్కాలంటే ఏదైనా మనకు కొత్త విషయం, ఒక విషయం మనం పరిష్కారం గాకపోతే ఒకరు చెప్తారు మనకు. ఇది మంచిగా అయింది. ఇది వాడితే ఇది అన్నీ మీకు సమస్య అంతా పోతది అని ఒకరు మాకు రీసెంట్‌గా చెప్పారు. అది మేము కొన్నాం. అంటే తనకు లాభకరమైనటువంటిది, తనకు ఉపయోగకరమైనటువంటిది నేచురల్‌గా మనం ఇతరులకు చెప్తాం. ఎందుకంటే అవతల వాళ్ళకు కూడా మంచిగా ఉండాలి అని మనం చెప్తాం. అట్లే
మన దేవుని యొక్క విశిష్టతను గురించి మన దేవుని యొక్క విశిష్టతను గురించి మనము ఇతరులకు చెప్పుట, ఇతరుల దగ్గర మన జీవితాలను చూపించుట. సేమ్. నువ్వు చెప్పకపోయినా చూపిస్తే సరిపోతది. చూపించడం అంటే పోయి వాళ్ళ ముందు నిలబడి నన్ను చూడమన్నట్టు కాదు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనం దేవుని ఆస్తిగా, దేవుని స్వకీయ సంపాద్యముగా, దేవుని సొత్తుగా, దేవునికి ప్రతిష్ఠిత జనముగా మనం కనబడితే మన పనులు మనం చేసుకుంటూ ఉంటే, ఆయన నిబంధనను మనం అనుసరించి నడుస్తూ ఉంటే, ఆయన మాటలను శ్రద్ధగా వినే వారముగా ఉంటే అదే సువార్త. హల్లెలూయా! దేవునికి స్వకీయ సంపాద్యం. యేసుక్రీస్తు ఏం సంపాదించిపోయిండయ్య ఆయన? ఏం సాధించిపోయాడు? మనం గూడా అప్పుడప్పుడు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఇదిగో పలానా వ్యక్తులు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిపోయారు. అనేక విప్లవాలు తెచ్చి వాళ్ళు అనేక మార్పులు జేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ సొత్తు, వాళ్ళ ఆస్తి, వాళ్ళు చేసినటువంటి కార్యాలు. కానీ ఇక్కడ దేవునికి నిత్యముగా ఉండేటటువంటి ఆస్తి తాను సంపాదించి, రక్తమిచ్చి కొన్నటువంటి ప్రజలే. మనము మన సొత్తు కాదు. ఆ మాట చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, మీ దేహములు మీవి కావు. గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహములు దేవునికి ఆలయములు. అదే 3:16లో కూడా, మొదటి కొరింథీలో పరిశుద్ధాత్మకు మన దేహములు ఆలయములు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు మనకు ఉన్నాడు. మనల్ని ఆయన తన స్వకీయ సంపాద్యముగా చేసుకొనుట గొప్ప విషయం. 4వ అధ్యాయము పరమ గీతములు 4వ అధ్యాయము 9వ వాక్యం. పరమగీతములు 4వ అధ్యాయము 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొను పరిమళ తైలము వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ఇక్కడ చూడు, ఇక్కడ కొన్ని ప్రాణేశ్వరి, యు ఆర్ మై బ్రైడ్, యు ఆర్ మోర్ దాన్ ఆల్ సో కాల్డ్ honorable. You are more than the so-called highly valued entities. మంచి సెంట్ ఉందనుకోండి, మంచి వాసన వస్తుంది, ఇది మంచి చాలా మంది ఇష్టపడతారు. కానీ నీవు దానికంటే ఎక్కువ దానవు. నీ ప్రేమ ఎంత మధురం. కొంతమంది ద్రాక్షరసం, గ్రేప్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. దానికంటే నీవు నాకెక్కువ. దానికంటే అంటే క్రొత్త నిబంధన భాషలో యేసుక్రీస్తు సంపాదించినటువంటిది వధువు సంఘము. అది ఆయన సంపాదన, ఆయన ఆస్తి, ఆయన స్వకీయ సంపాద్యము. ఆస్తిలో మనముండుట ఎంత ధన్యకరం. మనమే ఆయన ఆస్తి. ఈ లోకంలో మనల్ని చాలా మంది తక్కువగా చూస్తూ ఉంటారు. మనం ఎంతగానో ఆశిస్తుంటాం, వాళ్ళు నన్ను గౌరవించాలి, ప్రేమించాలి, మాట్లాడాలి. కానీ మనం ఆశించినది ఒక్కొక్కసారి జరగకపోతే మనం కృంగిపోతూ ఉంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుకు మనము స్వకీయ సంపాద్యము.
ఇక దానికి మించినటువంటి గౌరవము మనం మనుషుల నుంచి కోరుకోకూడదు. ఇంత గౌరవం, నా తండ్రి ఇంత గొప్పవాడు, పనికిమాలినటువంటి నన్ను ఆయన తన కుమారునిగా, కుమార్తెగా చేశాడు. ఇంత గొప్ప ఆధిక్యత నాకుండగా, ఇక మనుషుల నుంచి నేనేం ఆశించాలి? ఈ పాఠం మనం తీసుకోవచ్చు ఈరోజు. వాళ్ళు నన్ను గుర్తించడం లేదు, నాతో మాట్లాడడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నేనెంత చేశాను, ఆ! ఎంత చేసినా గాని వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు అన్నటువంటి తలంపులను తీసివేసుకోవాలి. హల్లెలూయా! నేనింత చదువుకున్నాను, ఇంత మంచి పెద్ద ఉద్యోగం జేశాను, ఎంత కుటుంబాన్ని కట్టాను అని అనేకమైనటువంటివి మనకు గుర్తుకొస్తుంటాయి. ఎందుకు వాళ్ళు నన్ను గుర్తించడం లేదు, గౌరవించడం లేదు? నాకెందుకు? అసలు నా తండ్రి నన్ను తన పక్కన బెట్టుకున్నాడు. నన్ను సంపాదించుకున్నాడు. నేను తండ్రి దగ్గర నిలబడితే ఎంత గౌరవమో! ఈ లోకంలో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి పక్కన నిలబడితే, వెంటనే ఆ ఫోటోలు తీసుకొని మనము వాట్సాప్‌లో లేతే ఫేస్‌బుక్‌లలో ఆ! పెట్టుకొని మనము సంతోషపడుతూ ఉంటాం. సంతోషపడుతూ ఉంటాం. ఇతరులకు ఇదిగో నేను ఫలానా వ్యక్తిని, ఇంత పెద్ద వ్యక్తి నాకు తెలుసు అని మనము అంటూ ఉంటాం గదా! అదే విషయము నేను నా దేవుని బిడ్డను. నేను ఆయనకు ఆస్తిని. హల్లెలూయా! నా ప్రత్యేక జనము, ప్రతిష్ఠిత జనము, నేను సంపాదించిన జనము, నేను రక్తమిచ్చి కొనుక్కున్న జనము మనమే. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం, చివరి పుస్తకము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది చివరి దినములను పైన మనం జూస్తే ఒక గ్రంథం గురించి దాని రాయబడినటువంటి పేర్ల గురించి మాట్లాడుతూ, నేను నియమింపబోవు దినము, తీర్పు దినము, అంత్య దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. అప్పుడు గూడా చివరిలో ఏదైనా దేవుడు ప్రజలకు తెలియజేయాలంటే ఇదిగో నా ఆస్తిని చూపించాలని ఆయనకిష్టం. ఆస్తి గురించి మాట్లాడాలంటే ఆయనకిష్టం. ఆస్తి యొక్క అందాన్ని పొగడాలంటే చానా ఇష్టం. యేసయ్యకి అందుకే గదా పరమగీతములు. సహోదరి నా ప్రాణేశ్వరి, ప్రియురాలా నువ్వెంత అందంగా ఉన్నావు అంటే ఆయన ఆస్తిని గురించి చూడండి. ఎంత దాని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందరికీ చూపించాలని అనుకున్నాడు. మనమే ఆస్తి. అంత మంచి దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత విశిష్టమైనటువంటి దేవుడు, అంత విచిత్రమైనటువంటి దేవుడు. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను. దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని పిలచునట. దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని నన్ను పిలచునట. స్నేహితుడని నన్ను పిలచునట. ప్రత్యేకమైన వాడను యేసయ్యకు ప్రత్యేకమైన దానను. యేసయ్యకు మనము ప్రత్యేకత. మనల్ని లోకంలో మన తల్లిదండ్రులు హిత్తీయులు, ఆమోరీయులు, షోమ్రోనీయులు, ఆ! సొదొమ వాళ్ళతో ఒకప్పుడున్నాము. వెర్రివారము, నీచులుగా ఉన్నటువంటి వారము, ఎన్నికలైనటువంటి వారము. అట్టి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన తన స్వరక్తమిచ్చి
పరిశుద్ధాత్మ ద్వారా పాపములను ఒప్పింపచేసి తనకు ప్రత్యేక జనముగా మనల్ని చేశాడు. అది దేవుని యొక్క గొప్పతనం. నీ స్వనీతి వల్ల నువ్వు ఇక్కడికి రాలేదు. మనమేం రక్షణను సంపాదించుకోలేదు. మనం యేసయ్యను వెదకలేదు. యేసయ్యనే మనల్ని వెతికాడు. దేనికి వెతికాడు? ఇదిగో ఈ లోకంలో, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వీళ్ళు చాలా మంచిగున్నారు. వాళ్ళది నాకు నాకు గావాలి. ఇప్పుడు మనము ఒక భూమి కొనాలనుకోండి, ఒక ఇల్లు కొనాలని మంచి ఇల్లు కొరకు చూస్తాం ఎవరైనా కదా! మంచి ఇల్లు కొరకు మనం చూస్తాం. భూమి మంచిది గావాలి. ఆస్తి మంచిది. బంగారు కొనాలని మంచి బంగారు కొనాలని ఎవరికైనా ఇష్టమైతది. ఈ యేసయ్య విచిత్రమైనటువంటి దేవుడు. నీవు ఎట్లా ఉన్నా గాని, లోకంలో నువ్వు నీచురాలుగా, ఎన్నిక లేని వారుగా, వెర్రిగా కనపడుతున్నటువంటి వారుగా ఎంచబడుతున్నటువంటి వారిని ఆయన తన రక్తమిచ్చి కొని వాళ్ళకు సిగ్గు కలిగిస్తాడు. ఎవరైతే మేము జ్ఞానవంతులము, మేము ధనవంతులము, బలవంతులం అని అనుకుంటున్నారో వారి ముందు మనల్ని నిలబెడతాడు. తల ఎత్తుకునేటట్లు చేస్తాడు. ఆ కార్యాలు చేసి చూపిస్తున్నాడు. అట్టి దేవుణ్ణి అట్టి దేవుని బట్టి వందనాలు. అట్టి దేవుని గురించి మనం ఇతరులకు చెప్పుటలో మనకేం భయం చెప్పండి? మన దేవుని గురించి మనం చెప్పడంలో అది నిజమే గదా! అట్లా ఎవరైనా అణగారినటువంటి స్థితిలో ఉంటే వెర్రివారిగా నేను వెర్రివాడినయ్యా, నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, చదువుకోలేదు, నన్ను ఇట్లా చూస్తున్నారు లోకంలో అంటే, ఇదిగో నువ్వేం భయపడనవసరం లేదు. ఇక్కడ పెద్ద దేవుడున్నాడు. ఆయనకు నీవంటే ఇష్టము. నాకు ఆస్తి లేదు, చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి కాబట్టి నన్ను ప్రజలందరూ హీనంగా చూస్తున్నారు. అవసరం లేదు. ఇదిగో ఒక పెద్ద దేవుడున్నాడు యేసుక్రీస్తు. ఆయన నిన్ను తన స్వకీయ సంపాద్యంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత నువ్వు ఆయనను చూస్తావు. ఆయన రుచి చూస్తావు. ఆయన ప్రేమ రుచి చూస్తావు. నీకేది కావాలనో నీకు ఆలోచన రాకముందే దేవునికి తెలుసు. హల్లెలూయా! చిన్న పిల్లలకు వాళ్ళకేం కావాలో తెలీదు. తల్లిదండ్రులకు తెలుసు. అది నేచురలే గదా! అది సహజమే గదా! అట్లే మనము నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తుకు కూడా నీకు ఏది అవసరమో నీకంటే ఆయనకు ముందుగా తెలుసు. నీకు తెలియనటువంటివి గూడా ఆయనకు తెలుసు. అందుకని ఒక్కొక్కసారి మనం అడగకపోయినా మనకొస్తుంటాయి. హల్లెలూయా! మనం అడగము ఎప్పుడు కూడా, కానీ ఒక ఆశీర్వాదం వచ్చుంటది. ఒక మేలు జరిగింటది. ఒక అవసరత తీరుంటది. ప్రభువా! నేను అడగలేదే, ప్రార్థన చేయలేదే ఎట్లొచ్చినాయంటే అది దేవుని ప్రేమ. నువ్వు గుర్తిస్తే చాలు. మళ్ళా ఆయన నాకిచ్చి నేను ఇంత ఇయ్యాలేమో అని భారంగా ఫీల్ కానవసరం లేదు. ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, విచిత్రమైన ప్రేమను మనం గుర్తు చేసుకొని, ఆయనను మనం స్తుతించుటయే, ఘనపరచుటయే, ఇతరుల దగ్గర ప్రకటించుటయే. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నిజముగా ప్రభా మేము ఎటువంటి వారము, నీవు మమ్మల్ని నాయన ఈ లోకంలో నుండి ప్రత్యేకముగా ఎన్నుకొని స్వకీయ సంపాద్యంగా చేసుకొని ఉన్నావు. మేమెంతో ధన్యులము ప్రభా. ఇట్టి గొప్ప ప్రేమను ప్రభా మేము అనుభవిస్తూ, సంతోషిస్తూ ఇతరులకు ప్రకటించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.